నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఎన్నడూ లేనంతగా ఉత్కంఠ కొనసాగుతోంది. ఈసారి ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. పోలింగ్కు ఫలితాలకు మధ్య దాదాపు 20 రోజుల సమయం వచ్చింది. దీంతో అభ్యర్థులు ఇప్పటికే తమ గెలుపోటములపై ఒక అంచనాకు వచ్చారు. వైసీపీ అధినేత జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు పోలింగ్ జరిగిన రోజే కొన్ని ప్రముఖ సర్వే సంస్థలతో ఎగ్జిట్ పోల్స్ చేయించారు. ఓటింగ్ సరళిపైన ఒక స్పష్టతకు వచ్చారు. పలు సంస్థలు ఇచ్చిన నివేదికలను క్రోడీకరించి పూర్తి స్పష్టత తెచ్చుకున్నారు. ఆ తర్వాత జగన్ ఐపాక్ సంస్థ సమావేశంలో తమకు 2019 కంటే ఎక్కువ సీట్లు వస్తాయంటూ ధీమా వ్యక్తం చేశారు. జగన్కు ఐపాక్తో పాటుగా నిఘా, తమ సొంత మీడియా సంస్థ, మరో 3 సర్వే ఏజెన్సీల నివేదికల ఆధారంగా పోలింగ్ కేంద్రాల నుంచి తెప్పించుకున్న లెక్కలపైన పూర్తిగా కసరత్తు చేసిన తర్వాతనే జగన్ ఈ ప్రకటన చేశారని పార్టీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో టీడీపీ నుంచి గెలుపు ఖాయమని చెబుతున్నా తమ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనేది ఆ పార్టీ ముఖ్యులు చెప్పడం లేదు. అయితే పెరిగిన 2% ఓటింగ్లో ఎక్కువగా గ్రామీణ స్థాయిలో పెరుగుదల కనిపిస్తుండటంతో వైసీపీ నేతల్లో ధీమా కనిపిస్తోంది. అదే సమయంలో ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత, పలు వర్గాల్లో ఉన్న ఆగ్రహం పూర్తిగా తమకు అనుకూల ఓటుగా మారిందనేది టీడీపీ కూటమి నేతల విశ్లేషణ. ఇక తెలుగు రాష్ట్రాలు కేంద్రంగా పనిచేసే 8 ప్రధాన సర్వే సంస్థలు ఫలితం పైన ఇప్పటికే ఒక అంచనాకు వచ్చాయి. అయితే ఈసారి ఏపీలో ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థల సమర్థతకు పరీక్షగా నిలుస్తున్నాయి. ఓటరు పల్స్ తెలుసుకోవటం కష్టంగా మారిందనే సర్వే సంస్థల ప్రతినిధుల సమాచారం. అయితే ప్రతి ఎన్నికల్లో వాస్తవ లెక్కలు అందించే సంస్థలుగా గుర్తింపు ప్రముఖమైన 2 సంస్థలు మాత్రం ఏపీలో వార్ వన్ సైడ్ గానే జరిగిందని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. కొన్ని సంస్థలు తమ విశ్వసనీయతను కాపాడుకునేందుకు హోరాహోరీ పోరుగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో పార్టీల ముఖ్యులకు ఎన్నికల ఫలితంపై స్పష్టత వచ్చినా అసలు ఫలితం ముందు వచ్చే ఎగ్జిట్ పోల్స్ పైన సామాన్యులలో మరింత ఉత్కంఠ పెరుగుతోంది.